రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులుండరు. ఎందుకంటే అవి రాజకీయాలు కాబట్టి. మొత్తం నేటి పరిస్థితుల్ని తీసుకుంటే వైసీపీ ఉన్న పరిస్థితుల్లో అందరూ కావాలి అనుకోవాల్సిన పరిస్థితి అందినా, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలను ఎదుర్కోవడానికి వైసీపీకి చాలా వరకు అంగబలం కావాలి. ఆ బలం రాజకీయ స్థానిక నేతల నుంచే వస్తుంది. అందుకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కాస్త కాంప్రమైజ్ అవుతున్నారు. నిజానికి కాంప్రమైజ్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి చరిత్రలో లేదు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయంగా రాజీ పడుతున్నారు. వైసీపీకి సంబంధించి చూస్తే చాలా వరకు క్లియర్ రాజకీయాలు అందులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ టీడీపీ నుంచి కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో ఎక్కడి నుంచి ఎటైనా సరే ఖచ్చితంగా రాజకీయాల విషయంలో వైసీపీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే జనసేన బీజేపీని తప్పించి టీడీపీ నుంచి మాత్రం ఖచ్చితంగా వలసలు వెళ్ళిన వారందరినీ కూడా వెనక్కి తీసుకురావాలని భావిస్తుంది. అందుకే కీలకమైన అందరూ కూడా ఇప్పుడు వైసీపీకి రావాల్సిన అవసరాన్ని గుర్తిస్తుందట. వైసీపీ వ్యవస్థ ఆధునీకరణ అయిందని ఈ విధంగా భావించవచ్చు. ఎందుకంటే వైసీపీలో ఎప్పుడు కూడా పొమ్మంటే పోయే వాళ్ళే తప్ప ఎవరు వెనక్కి పిలవరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి కీలకమైన నేతలను వెనక్కి తీసుకోవాలని భావిస్తుంది. వైసీపీని విడిపోయిన నేతలు తిరిగి పార్టీలో చేరతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. అందుకు వైసీపీ సోషల్ మీడియానే కారణమని చెప్తున్నారు. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు పార్టీ నుంచి విడిపోయారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆలనాని, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలాల రోషయ్యతో పాటుగా మరికొందరు నేతలు పార్టీని విడి వెళ్లారు. వీరిని తిరిగి చేర్చుకోవద్దంటూ వైసీపీ నేతలు కొందరు బాహటంగానే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిన వారిని ఎందుకు చేర్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.